కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నిత్యం దళితులు వెనుకబడిన వర్గాలను వేధించడమే లక్ష్యంగా పెట్టుకుని పాలన సాగిస్తోందని మాజీ మంత్రి విడుదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. నరసరావుపేట జైల్లో రిమాండ్లో ఉన్న చిలుకలూరుపేటకు చెందిన దళిత యువకుడు సోషల్ మీడియా యాక్టివిస్ట్ దొడ్డా రాకేష్ గాంధీని ఆమె పరామర్శించి ధైర్యం చెప్పారు. కేసులు ఈ రాకేష్ గాంధీ మీద వేరు ప్రాంతాల్లో ఎక్కడెక్కడో ఏవో కంప్లైంట్స్ అట ఇచ్చారట ఉన్నాయట, అందుకని ఇప్పుడు ఇతన్ని హింసించాలంట. అంటే ఒక్కసారి ఆలోచించండి, అక్రమ కేసులు పెట్టే విషయంలో కూటమి ప్రభుత్వం యొక్క పిచ్చి పరాకాష్ఠకు చేరిందని ఈ రాకేష్ యొక్క కేసే, ఈ కేస్ స్టడీయే మనకు ఎవిడెంట్గా ఒక ఐ ఓపెనింగ్గా కనిపిస్తుంది. అక్రమ కేసులు ఏ విధంగా కూటమి ప్రభుత్వం వాళ్ళు కడుతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని హింసిస్తున్నారు, జైళ్ల పాలు చేస్తున్నారని. అయితే దీనికి సంబంధించి మనం చూస్తే ఒక్క ఆధారం కూడా, వీళ్ళు పెట్టినటువంటి ఎక్స్టార్షన్ కేసుకి ఒక్క ఆధారం కూడా లేకుండా ఎమ్మెల్యే డైరెక్షన్స్ మీదుగా ఎమ్మెల్యే రాకేష్ గాంధీ నా టార్గెట్ ఏం చేస్తావో నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి తీసుకొచ్చి అరెస్ట్ చేయండి, జైలుకు పంపించండి అని ఎమ్మెల్యే ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ నెరేటివ్ అల్లి మరి ఈ సిఐ ఏ విధంగా కూడా ఇలాంటి సెక్షన్స్ పెట్టి ఏ ఆధారాలు లేకపోయినా కూడా ఈ యొక్క నెరేటివ్ని కనీసము మనం పెడుతున్న కంటెంట్కి కనీసం సింక్ అవుతుందా లేదా అని కూడా తన యొక్క విచక్షణని కూడా కోల్పోయి ఏ విధంగా ఈ యొక్క కేసు కట్టారనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి నేను చెప్తా ఉన్నా స్పష్టంగా, ఇలా ఎమ్మెల్యే చెప్పాడనో ఇంకెవరో చెప్పారనో వాళ్ళ యొక్క టార్గెట్స్ కోసము ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అత్యుత్సాహం చూపించి మీరు గనక ఈ విధంగానే వాళ్ళు చెప్పారు వాళ్ళ మెప్పుల కోసం మీ ఉద్యోగాల కోసము ఈ విధంగా గనక మీరు ఈ విధంగా చేస్తున్నారు, మీరు చేశారు. ఇప్పుడు ఈరోజు చెప్పిందే విత్ ఎవిడెన్స్ ఇవన్నీ కూడా మేము కోర్టుకు సబ్మిట్ చేశాము. ఖచ్చితంగా దీని మీద పెద్ద ఎత్తున న్యాయ పోరాటం చేస్తాం.